A small thing that I have to mention about Jesus picking people. You see, we keep hearing about these people being picked by God and being used by God mightily, right? చూడండి, మనం చూస్తూ ఉంటాము చాలా సార్లు దేవుడు అనేక మందిని ఎన్నుకొని వాడుకుంటూ ఉంటాడనేది మనం గమనిస్తూ ఉంటాం. And we see that God loves us all equally and that he will pick anybody for his ministry, or it's like a random lottery. చూడండి, అనేక మందిని దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నాడు, ఈ విధంగా వాడుకుంటున్నాడు, నన్ను వాడుకోడేమో అనేటువంటి ఒక తత్వం కూడా ఉంటూ ఉంటుంది. There's a small thing that God does not like about people. One thing that God despises in people is laziness. దేవునికి ఇష్టం లేనటువంటి విషయం ఏంటి అంటే మనుషుల్లో బద్ధకం అనేది దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడడండి. If he finds a person lazy, he will not pick him. చూడండి, ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలని అనుకున్నప్పటికీ కూడా అతను బద్ధకస్తుడైతే దేవుడు అతన్ని వాడుకోలేడు. All of God's disciples were working. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారే. All the missionaries that you have heard of, they were working on something in their lives. చూడండి, మిషనరీస్ గా దేవుని చేత ప్రత్యేకింపబడి వాడబడినటువంటి వారందరూ కూడా ఏదో ఒక విషయంలో వారి జీవితంలో చాలా కష్టపడినటువంటి తత్వం కలిగిన వారే. So God knew if he was asking him to carry their cross and the burden of many people across many countries, then he would pick the right person who would work. అలానే ప్రియులారా, ప్రభువుకి తెలుసు పరిచర్య అనేది అది ఎంతో ప్రభు యొక్క సిలువ భారాన్ని మోసుకుంటూ లోకల్లో వెళ్ళవలసింది కాబట్టి ఆ భారం మోసేటువంటి వారు, ఆ భారాన్ని తీసుకునేటువంటి వారు ఎవరా అని చూసి వారికే దేవుడు తన పరిచర్యను అప్పగిస్తాడు.